అరే ఇదంతా ఏంటి సుధాకర్? ఇంకా ఇంకా నువ్వు ఫ్రెండ్ కదా, దీనికంతటికి నువ్వే కారణమా? సారీ సారీ రచన. కామ్ డౌన్. అరే ఏంటి మీరు, నేనేమన్నా ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్నారా? నేనేమన్నా అదే పాత డైలాగులు మీతో చెప్తాననుకున్నారా? చిల్ సుధాకర్, నాకు బాగా తెలుసు నీలాంటి వాళ్ళకి త్వరలోనే బోర్ కొడుతుందని. కమ్ డౌన్ డార్లింగ్. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు నా హస్బెండ్వి కదా. నిజంగానా? హా, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి భార్య నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడు. సరే సరే. What the fuck is this, అర్చన? ఎందుకు పనిష్మెంట్. పనిష్మెంట్? అవును, నువ్వు రాత్రంతా నన్ను పనిష్ చేసావు కదా, అందుకనే నీకు నేను కాస్త పెయిన్ ఇవ్వాలనుకున్నాను. ఓ అలాగా? అవును. ఆపు. మ్మ్? మ్మ్. 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 హే, ఇలా చూడు, మనకి పెళ్ళైన తర్వాత కూడా నేను జాబ్కి వెళ్ళొచ్చు కదా. నేనేంటి దానికి నో చెప్తా అనుకున్నావా? నీకు తెలుసా, పెళ్ళికి ముందే ఇదంతా కొంచెం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. నాకు మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. డోంట్ వరీ బేబీ, నాకు ఒక లాటరీ దక్కపోతుంది. ఈ డీల్ అవ్వగానే మనం పెళ్లి చేసుకుందాం. కానీ నీకు తెలుసు కదా, ఈ పెళ్ళిని మనం సీక్రెట్గానే ఉంచుకోవాలి. ఎందుకంటే నేను ఒక మోడల్ని కదా, బయటికి తెలిస్తే బాగోదు. ఐ కెన్ అండర్స్టాండ్, డోంట్ వరీ. థ్యాంక్స్. సరే, నేను బయలుదేరుతాను. ఏం చేస్తున్నావు? వెళ్దామా? లేదు ఇప్పుడు వద్దు, నాకిప్పుడు దానికి మూడ్ లేదు. అలాగా, సరే. నీకు కావాలంటే జోయాని పిలవనా? నీ మూడు బాగోలేకపోతే మరి సోయాని ఎందుకు పంపించేశావు? ఇలా చూడు, ఈ ఇంట్లో మనం ముగ్గురం గనక కలిసున్నామంటే చాలా చాలా బాగుండేది. నిజంగానా? అవును. నీకు ఒక విషయం తెలుసా, ఎందుకని ఈ పర్మిషన్ ఇచ్చానని? అవును, నేను ఆ విషయం గురించి 2-3 సార్లు ఆలోచించాను. ఎందుకంటే నాకు స్పిరిచువాలిటీ మూవ్ అవ్వాలని ఉంది. నేను నిర్ణయించుకున్నాను నా మిగతా జీవితాన్ని దేవుడికి అర్పిద్దామని. హే నా బంగారు రచన, మరి నన్నేం చేయమంటావు? నేను నీకు అంతా అరేంజ్ చేశాను కదా, ఏంటి? నువ్వు ఎంజాయ్ చేయి. ఎలాగైనా నేను నీతో ఉండి ఏం చేయగలను? అది నువ్వు చెప్పినంతగా ఏం లేదు. నీకు తెలుసా, ఒక హాట్ ఓల్డ్ వైన్, ఒక హాట్ ఓల్డ్ బ్యూటీ, ఈ రెండు కలిసి ఉన్నాయంటే అది ప్రత్యేకమైన బ్యూటీ. ఒక పాత సరుకు, ఒక పాత బ్యూటీ వినడానికి కాస్త ఓల్డ్గా లేదు నీకు? కాస్త మోడర్న్గా ఉండడానికి ట్రై చేయి బే. నిజంగానా? నువ్వే నా ఫేవరెట్. అలాగా? అరే ఆగు, నాకు పెట్టకుండా తింటావా? థ్యాంక్ యూ.
కాఫీ. రచన, ఈరోజు నీ ఫ్రెండ్ వస్తున్నట్టు చెప్పావు కదా? తన నంబర్ని వాట్సాప్ చేశాను కదా. నీకు కావాలంటే నువ్వే కాల్ చేయొచ్చు. మన మధ్యలో ఏ దాపరికాలు లేవు కదా. వి ఆల్ నో ఎవ్రీథింగ్, రైట్? సరే. నాకు కాస్త పని ఉంది, నువ్వు చదువుతూ ఉండు. నా బంగారు జోయా, 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 నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. నీకు తెలుసా, ఏంటో తెలీదు, నువ్వు నాకు దూరంగా ఉంటే నేను అస్సలు ఉండలేకపోతున్నాను. అవునా? అందుకే నా వాసన చూసి అట్రాక్ట్ అవుతున్నారా? మ్మ్. నీ లోపల నన్ను ఏదో అటాక్ చేస్తుంది. నేను ఎప్పుడైతే ఫీల్ అవుతానో అప్పుడంతా నేను పిచ్చివాడిని అయిపోతున్నా. అయితే క్రేజీగానే ఉండు, నన్ను కూడా అలాగే మార్చు. ఏమైంది సుధాకర్? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఏమైంది? ఇది చూడు, ఇది నా రిపోర్ట్. హెచ్ఐవి పాజిటివ్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లేదు లేదు, ఇది రిపోర్ట్ ఏమో తప్పుగా ఉంది. మనం ఇంకో టెస్ట్ ఇద్దాం, ఇంకో హాస్పిటల్ కావాలంటే చూపిద్దాం. నేను ఏమంటావు? అదే ఆలోచించాను. అందుకనే ఇక్కడున్న ల్యాబులన్నిటిలోనూ నేను టెస్ట్ చేయించుకున్నాను. అన్నీ ఒకేలా వచ్చాయి. దేవుడా, ఇదెలా జరిగింది? నాకేమవుతుందో? ఇలా చూడు, ఈ నెంబర్ తప్పుగా ఉంది. నేనేదైనా యాక్సిడెంట్లో చనిపోతే బాగుంటుంది. నేను చచ్చిపోతాను. నాకేదైనా యాక్సిడెంట్ జరగాలి. లేదు లేదు, ఆ తర్వాత
నాకేదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ తర్వాత నా ఇన్సూరెన్స్ డబ్బంతా నీకు దక్కుతుంది. అవును. లేదు, నువ్వు అలా చేయకూడదు. లేదు, దయచేసి మాత్రం అలా చేయకు. లేదు, నేను ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. వద్దు ప్లీజ్, దయచేసి అలా చేయకు ప్లీజ్. లేదు లేదు లేదు, చెప్పేది విను. నాకు ఖచ్చితంగా ఇదంతా యాక్సిడెంట్ చేయకు. జరగాలి. హలో, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? గుడ్ న్యూసా? ఏంటి? సుధాకర్ యొక్క ఇన్సూరెన్స్ డబ్బు 1 కోటి నా అకౌంట్కి క్రెడిట్ అయిపోయింది. వావ్, కంగ్రాచులేషన్స్. మరైతే నీ ప్లాన్ ఏంటి? నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే, నేను ఇక్కడున్న ప్రాపర్టీస్ అంతా అమ్మేసి నీతో వచ్చి కొత్త జీవితం జీవిస్తాను. ఓకే, నేను అక్కడికి బయర్స్ని తీసుకొస్తా. నువ్వు పేపర్స్ రెడీ చేసుకో. అంతా రెడీగా ఉంది. ఓకే, నేను చూసుకుంటా. బాయ్. ఇంకా కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత లైఫే మారుతుంది. ఎలా చెప్తున్నావు? నేను లాటరీ విన్ అవుతున్నా. ఏ ఊరికే చెప్పకు. నిజంగా నీ మీదొట్టు. సోయా, నువ్వా? వర్చి కూర్చో. థ్యాంక్ యూ. నువ్వు కూర్చోనుండు, నేను కాఫీ తీసుకొస్తా. ఇదిగో కాఫీ థ్యాంక్ యూ. తీసుకో. యా. ఎలా ఉంది? బాగుందా? ఏమైంది జోయా? నువ్వు ఓకేనా? అర్చన, నాకేదో అవుతుంది. అర్చన. ఏమీ కాదు బంగారం, ఏమీ కాదు. అర్చన. పడుకో. ఇట్స్ ఓకే, పడుకో. పడుకో జోయా. అర్చన. హెచ్ఐవి పాజిటివ్. ఇది నీకెప్పుడు తెలిసింది? 1 నెలకు ముందు. ఇలా చూడు, ఏం జరిగిందో అది మార్చలేమో. నువ్వు నాకు ఒక ఫేవర్ చేస్తావా? ఏంటి? ఏం ఫేవర్? నీకు బాగా తెలుసు, ఈ డిజీజ్ వ్యాపిస్తుంది.
నా భర్త పోడిని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అతనికి ఇది చేసేయ్. నువ్వేమనుకోని మాట్లాడుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్వి, నేనెలా ఈ పని చేస్తాను? లేదు, నేను చేయలేను. ఇలా చూడు, నువ్వు నా కోసం ఇది చేసే తీరాలి. అర్థం చేసుకో, నేను ఇక నుంచి ఆ మృగంతో నేను జీవించలేను. చూడు, నువ్వు ఒకటి చెయ్యి. నువ్వు మా ఇంటికి రావడానికి స్టార్ట్ చెయ్యి. నీ వలలో తనని చిక్కుకొనిస్తాను. నా కోసం చెయ్యి ప్లీజ్, నా కోసం. సరే, ఇది నీకోసం చేస్తాను. ఇవాళ రాత్రి బయలుదేరుతున్నావు. నేను నీకు తర్వాత కాల్ చేస్తా. అరే అర్చన, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇదేంటి? కొంచెం జ్యువెలరీ ఇంకా క్యాష్. అరే వా, ఇప్పుడు నా లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇంకా నీ లైఫ్ని ఎక్కడ సెటిల్ కావాలనుకుంటున్నావు? నువ్వే చూడు. వావ్, దుబాయ్. అది చాలా సూపర్ అయిన ప్లేస్. కమల్, సారికా పటేల్. సారికా పటేల్ ఎవరు? నేను చెప్తాను. సో నన్ను వదులు. నీ హస్బెండ్కి చేసిందే కదా, రేపు నాకు చేస్తావు. రెడీనా? సరే, నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నా. See you. సారీ బేబీ, కాస్త పని ఉంది. బాగా లేట్ సరే అయిపోయింది. వెళ్దాం. అరే నా బ్యాగ్ ఎక్కడ? అదే నేను కారులో పెట్టాను కదా, ఆ, వెళ్దామా? ఓకే, ఓకే. వెళ్దాం.